హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళందరం గట్టు పొడిచిన రాళ్ళ వాగు పోదామంటున్నారు. రాళ్ళ వాగు లొకేషన్ అది సూపర్ ఉంటుంది, వ్యూ కూడా తీయాల. ఇదే కోనసముద్రం విలేజ్. మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి 35 కిలోమీటర్స్ అవుతుంటుంది భీమ్గల్ నుండి. ఇప్పుడు అంతా ఒక 6-7 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఈరోజు 15th ఆగస్టు. మంచిగా వాడుకొని లేచి అందరూ ఫ్రెండ్స్ కలిసి అయితే బయటకు వెళ్తున్నాం. రైట్ తీసుకోవాలా నర్సాపూర్ సైడు. మన భీమ్గల్కి వెళ్ళి వచ్చే వాళ్ళు అయితే ఈ లొకేషన్కి. నర్సాపూర్ కూడా దాటేసాం. నర్సాపూర్ దాటినాక కూడా లెఫ్ట్ తీసుకోవాలా. ఇప్పుడే మాకు మర్చిపోయింది. నర్సాపూర్ దాటినాక టైం కోనసముద్రం తర్వాత ఎట్లున్నా అట్లా ఉంటుంది. కోనసముద్రానికి నర్సాపూర్ పెద్ద డిస్టెన్స్ ఉంటుంది. అంటే విలేజ్ ఇప్పుడు దాటగానే వెంటనే ఇనాయత్ నగర్ వస్తుంది. ఇనాయత్ నగర్ మీద వెళ్ళాలి. తరుణ్ బాయ్ కరెంట్ డబల్ 2. ఇక్కడ ఈ రెండు గుట్టల మధ్యలో గట్టు పొడిచిన వాగు అనే లొకేషన్ కూడా ఉంటుంది. అది కూడా సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళేదేమో రాళ్ళ వాగు. మా భీమ్గల్ వాళ్ళకైతే తెలుసు ఎక్కువ శాతము. వేరే వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. వాళ్ళు మళ్ళీ ఒకసారి రావడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇట్లా గుట్టలలో ఉంటాయి రోడ్లు మాత్రం సూపర్ ఉంటుంది. సండే వీకెండ్ లో వస్తే మాత్రం మంచిగా సూపర్ ఉంటాయి. అప్పుడు మధ్యలో రోడ్లు చాలా వాటర్ పాసింగ్ బైకర్స్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ క్రికెట్ గ్రౌండ్ అవుతున్నది. క్రికెట్ అయితే అదే కొనప్పుడు ముందుకెళ్తే ఒక 1.5 కిలోమీటర్లు అయితే రైట్కి వెళ్ళాలా. కోనపూర్ ఎంటర్ అయ్యే దగ్గరనే ఫస్ట్ లో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. అక్కడ అటు వెళ్ళకుండా రైట్ సైడ్ అయితే వెళ్ళాలా. ఇంతకుముందు చెక్ పోస్ట్ లాగా పెట్టి మనీ కూడా కలెక్ట్ చేస్తుండే. ఇంతకుముందు ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుండే. ఇప్పుడు క్రౌడ్ ఎక్కలేరు, వాటర్ కూడా ఎక్కువ వాడతలేవు అని చెప్పి ఏం కలెక్ట్ చేస్తలేనట్టారు. ఇలా లోపలికి అయితే వెళ్ళాలా. మొత్తం మట్టి రోడ్ ఉంటాయి, కింద అన్ని బండలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ముందు గుట్ట కనిపిస్తుంది కదా, గుట్ట దగ్గర లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మా ముందు ఒక బండి వెళ్తుంది కదా. ఒకటే సింగిల్ వే అయితే ఉంటుంది. మొత్తం గడ్డి, కింద పడితే మాత్రం రాళ్ళు. వర్షం అయితే మొత్తం బురద బురద అయితే ఉంటుంది రోడ్డు. మధ్యలో కూడా మంచి మంచి ప్లేస్లు ఉంటాయి. కానీ ఆగద్దు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈరోజు అంటే ఎవరు లేరు. మీకు ముందు అయితే కనబడుతుంది అక్కడ చిన్న చిన్న కార్లు ఇందులో వీడియోలో కనిపిస్తున్నాయి మీకు. కార్స్ అయితే కనబడుతున్నాయి. అదే లొకేషన్. వాటర్ ఫ్లో అయితే లేదు నాకు తెలిసి. మేబీ మధ్యలో ఎక్కడన్నా కొద్దిగా లైట్గా వారుతూ ఉండొచ్చు. వారుతుంది ఫ్రెండ్స్ మంచిగానే, మనం అనుకున్నంత కాకుండా. కానీ ఇక్కడికి ఫ్యామిలీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎవరు లేరు, పైన దాకా వెళ్ళచ్చు. ఇదే వాటర్ ఫ్లో. ఇది ఇక్కడ ముందు మొత్తం ఆడికిడికి మంచిగానే వారుతుంది. కాకపోతే ఎక్కువ ఫ్లోతో అయితే వారుతుంది. మరి చూసుకుంటే అవుట్ సైడ్ కూడా పబ్లిక్ ఉన్నారు. అదంతా ఫుల్ అయిపోతుంది వాటర్ తోటి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి అయితే వెళ్ళాలా. బాయ్స్ మొత్తం పైన నుండి అయితే చూస్తున్నారు. ఉద్యోగ జాగ్రత్త అందులోకి. ఇక నిల్చొని చూస్తున్నారు. ఎట్రా ఇక్కడ నుంచి కూడా దుంకుతున్నాం అప్పట్లో. మంచిగా ఈవినింగ్ 5:20 అయితే అవుతుంది. సూపర్ అంటే సూపర్ నది దగ్గర. వాటర్ ఎక్కువ లేవు. రెండు గుట్టలు చూసినట్టయితే సేమ్ విండోస్ లో అప్పట్లో ల్యాప్టాప్ లో చూస్తుండే కదా, అట్లా అయితే అనిపిస్తుంది. మొత్తం చల్లని గాలి అవుతుంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు. మంచిగా పిక్నిక్ స్పాట్ కూడా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, వంటలు కూడా వండుకోవచ్చు. ఎవరేమన్నారు. టూరిస్టులు వచ్చేసి మొత్తం భీమ్గల్ ఉంటాయి వచ్చారట.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి దుంకే సాహసం ఏమైనా చేస్తున్నా? దుంపుడే అదే భీమ్గల్ ఏక్ నంబర్ కిరాణా స్టోర్ ఉంటుంది. భీమ్గల్ లైబ్రరీ ఆపోజిట్. ఇదేం ప్రమోషన్ కాదు, ఆయన నాకేమి ఈకిత్తలేడు. అయినా కూడా నేను చెప్తున్నా, ఎగ్జామ్ ఫోటోషూట్ నడుస్తుంది. కిందికి పోదామంటారు, కిందికి అయితే వెళ్ళిపోదాం. ఒకళ్ళ ఆరోగ్యానికి హానికరం. కోకలకి వెళ్ళి వచ్చింది భీమ్గల్ లిఫ్ట్ ఈద కిందికి వెళ్ళి తిప్పుతాం. బరబ్బర్ లేకుండా చెప్పు గ్రూప్ ఇట్లాకి వెళ్ళి కిందికి వెళ్ళిపోవాలి. ఆరేడుమిల్లి గుడి గ్యాంగ్ వెళ్ళినాం. బట్ ఇటే అత్తుండు పిల్లాడు పనులు దిగుకుంటూ అవుతుంది. ఇక్కడ మంచి సాఫ్ట్ అవుతుంది. మామ కేర్ఫుల్ ఒక్కళ్ళు ఒకళ్ళు పట్టుకుని అయితే వెళ్ళిపోతారు. కింద జారుతుంది, చూసుకుంటూ వెళ్ళాలా. మొదటి డక్క ఇప్పుడే అయిపోయింది. పోవద్దు, మంచి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకొని పోవాలా. పోయేడు దాకా అక్కడ పానం తీస్తారు. ఎన్నే అంటారు ఆచి తూచి అడిగేయాలని. నువ్వు కూడా మామ ఏడేడ జారదు ఆడ చెప్పు వస్తా. ఏం నుంచి అడిగి తీసుకుంటా గట్టే వచ్చాలా. అడుగు లోపలికి పోతున్నా. ఒకళ్ళని పట్టుకొని దాటించుకోవడానికి వచ్చింది. అప్పుడు వాటర్ ఉండే కాబట్టి పాకూరు గడ్డ స్కేటింగ్ బోర్డు దాన్ని చూసుకునే పోతుంది. విచారవంతంగా ఇరాకనైతే వచ్చినాం, సగం వచ్చినాం. మామనే బరాబర్ వస్తుండు మన మీకెళ్ళి నాట పాకు. ఆల్రెడీ ఒకడు కోమా అద్దురా బండి మీద నాన్నతో అద్దరు వీడికి వచ్చినాక నానండి. ఫోన్ తీసినావా? వచ్చిన జాగ్రత్త. ఏడేడైతే ఎల్లో ఎల్లో ఉందో అన్నీ కాలు పెట్టండి, జాగ్రత్త లేదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే పోతుంది ఎవరికి. ఇప్పుడే గణపతి నిమజ్జనం ఎట్లా ఎత్తురు, ఒక ఫోటో స్టిల్ ఇవ్వమంటే ఎట్లా ఎత్తుండు. ఎక్కించుకోవాలట ఇదే వాటర్ ఫ్లో. దీని కింద కొద్దిగా నాని వెనుక మంచిగా ఆడుకుంటా ఫోటోలు దిగి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి నానిపోతారు అన్నారు అంతే. ఆయనకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం. కెమెరాలో మీకు ఎట్లున్నాయి కానీ ఇప్పుడైతే ఫోటో షూట్ చేస్తారు. అన్ని ఎట్లా చడాస్తారు మా వాళ్ళు. మంచికో మాట మాట్లాడుతారు. సెట్ చేయాల అంటే గట్టు పొడిచిన బాగంటే, కాకపోతే బయట అన్ని ప్లేస్లు ఉండట్లా మంచిగా పిక్నిక్ లెక్క కూర్చోవచ్చు. ఇదంతా పిచ్చి క్రౌడ్ ఉంటారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మంచి ఫుల్ సీజన్లో వచ్చినాం వాటర్ పడ్డాం కదా. ఈసారి కూడా వీలైతే వస్తాం. ఇక్కడ కూడా ఒక 2-3 ఫ్యామిలీలు ఉండే. టెన్కల్ అయితే మంచి దావత్ చేసుకుంటారు. పక్కన విలేజ్లు అన్ని దొరుకుతాయి. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అందుకే జాగ్రత్తలేదు. సపోర్ట్ తీసుకున్నావా? అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. నువ్వు పడ్డావు అదే గుంజురి లాస్ట్ ఇద్దరు ఉన్నారు.
చాలా అందరం అయితే గట్టుకెక్కేస్తాం. రే కుచ్చుకపోతాయి బండలు. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ప్రాబ్లం తగ్గట్టు వెళ్ళిపో. అయిపోయింది, పైనకి అయితే వచ్చినాం, వెళ్ళిపోతాం. మేబీ బ్లాగు 3-4 minutes వస్తాయి కావచ్చు. మధ్యలో ఏమన్నా స్నాక్స్ ఇట్లా తీసుకుంటే ఫుడ్ ఎక్కడ దొరుకుతా అని చెప్తా. ఫుడ్ తీసుకొని సిటీ తీసుకోవచ్చు. మా దాంట్లో అందరిలో చిన్న ఈడే పురాణంగా మా వాళ్ళు అట్ట పెట్టి పచ్చలు పచ్చి బజ్జీలు తింటాయి. బజ్జీలు డ్రై ఫ్రూట్ లా ఏమండి వాల్నట్స్, పంపిన్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్. ఫైనల్ షేవిల్ నెక్స్ట్ నాట్రాక్స్.